ఇంతలా వాడు తాగేలా ఏం చేస్తున్నావు? అసలు మీరు ఫ్రెండ్సేనా? ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? మీరు వాళ్ళ స్థానంలో ఉన్నారని. తన బాధని పంచుకునేటప్పుడు ఒక తండ్రిలా ధైర్యం చెప్పాలి, తల్లిలా ఓదార్చాలి. అలా చేతకాకపోతే కనీసం మాతో చెప్పాలి. వాడు నిజమైన ఫ్రెండ్ అంటే. అంతేగాని సమస్యని పక్కన పెట్టి పీకల దాకా తాగించి ఇంకో కొత్త సమస్యని సృష్టించకూడదు. వెళ్ళిక్కడి నుంచి. సారీ ఆంటీ. ఐ సెడ్ లీవ్. చూసావా నందిత, ఈ ఇల్లు ఎలా అయిపోయిందో చూసావా? ఇందుకే ఈ ఇంటికి తగ్గ కోడలు కావాలి అన్నాను. మీరంతా దీన్ని నెత్తిన పెట్టుకుని పెళ్లి చేశారు. నాలుగు రోజులు కాలేదు, నా కొడుకు గతి చూడు. వాణ్ణి ఇలా ఎందుకు పనికి రాకుండా చేసి ఆస్తంతా నీ గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నావేమో. అది ఈ మల్లిక బతికుండగా జరగదు. వాడు బాగునంత వరకే నీ ఆటలు సాగేది. వాడిలా అయిపోతుంటే నేను చూస్తూ ఉండను. ఇంకొక్కసారి వాడు నాకు తాగి కనిపిస్తే విపుల్ చంప మీద పడ్డ దెబ్బ నీ జీవితం మీద పడుతుంది. గుర్తుపెట్టుకో. ధ్రువని పైకి లేపో. అమ్మా, నేను సాయం పట్టనా? వద్దు, ఎవ్వరూ రావద్దు. ప్రేమించి పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు కష్టసుఖాల్ని పంచుకోవడం అంటే. నవమాసాలు మోసి కష్టపడి పెంచి ప్రతి నిమిషం కనిపెట్టుకుని పెళ్లి చేసింది ఇలా పనికి రాకుండా తయారవడానికి కాదు. నా బాధ నీకు తెలియాలన్నా, వాడింకోసారి ఇలా చేయకుండా ఉండాలన్నా ముందు దీనికి బాధ్యత వహించాలి. నీ వల్లే వాడిలా అయిపోయాడు. నువ్వే తీసుకెళ్ళు. బాధగా ఉందా? వసుంధర గురించే కదా?
నువ్వు కూతురు అనుకున్నందుకే తన విషయంలో నీకు అంత బాధుంటే నా కన్న కొడుకు వాడు నందిత. వాణ్ణిలా చూసి నాకెంత బాధ ఉండాలి. చెప్పాను కదా, తల్లి స్థానంలో ఉండడం వేరు, తల్లి వేరు. ధ్రువ సార్, కొంచెం మంచినీళ్ళు తాగండి. సార్ సార్ లేవండి సార్, కొంచెం మంచినీళ్ళు తాగండి. సార్ లేవండి. ధ్రువ సార్, ఏంటే ఆ దిండు నా మొహం మీద పెట్టి చంపేసి ఆ కార్తీక్ గడుతూ వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? అసలు నువ్వు క్యారెక్టర్ లేని దానివే. నువ్వు చేసిన మోసానికి ఈ కడప దాటి నేను పంపించను. ఒకవేళ వెళ్తే ఆ కార్తీక్ గాన్ని నిన్ను ఇద్దరిని చంపేస్తాను. చంపేస్తాను. నన్ను మోసం చేశారు, నన్ను మోసం చేశారు. భగవంతుడు, ప్రతిరోజు ఈ మాటలు వినలేక చచ్చిపోతున్నాను. నన్ను పూర్తిగా నీ దగ్గరకు తీసుకువెళ్ళిపో. దీన్ని భరించడం నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదు. వసుంధరకి ఏదో అవుతుంది, నా మనసు చెప్తోంది. ఆ పిచ్చిది ఏం చేస్తుందో. అక్కడ పెద్ద పార్క్ కూడా ఉంది నందితమ్మా.
అక్కడ చాలా రకాల పువ్వులున్నాయి. ఆ పువ్వులు కొయ్యొద్దని బోర్డు కూడా పెట్టారు. కానీ ధ్రువ సార్ నా కోసం ఒక పువ్వు కోసి ఇవ్వాలని అక్కడి నుంచి ఒక పువ్వు తెంపారు. అంతే, పరుగో పరుగు, వెనక వాళ్ళు, ముందు మేము. తన హనీమూన్లో కూడా సంతోషంగానే ఉన్నానని వసుంధర స్వయంగా చెప్పింది కదా. ఈలోపే ఏమైంది? ఈ మధ్య ధ్రువ తాగటమే మానేశాడు. మళ్ళీ ఇంతలా ఎందుకు తాగాడు? ఏదో జరుగుతోంది. వసుంధర నా దగ్గరేదో దాస్తోంది. అదేంటో కనుక్కోవాలి. కనుక్కుంటాను. ఏంటి, ధ్రువ ఫుల్గా తాగొచ్చాడని ఆంటీ వీర విహారం చేసిందా? మీకెలా తెలిసిందమ్మా? ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే అన్నింటికి నేనే స్క్రీన్ ప్లే రాస్తున్నానులే. ఈ గ్రీష్మ కనుసైగల్లో లేకుండా ఏదీ జరగదు. తొందరలో నువ్వు చేయాల్సింది కూడా చెప్తాను. సరేనమ్మా. అనుకున్నది అనుకున్నట్టు జరిపిస్తా. ఈవిడ ఆలోచించకుండానే పేగు లెక్క పెట్టేస్తుంది. వామ్మో, కాసింత జాగ్రత్తగానే ఉండాలి. సరే డాక్టర్, ఆల్రెడీ టాబ్లెట్ వేశాను. మీరు కొంచెం అర్జెంటుగా ఎవరినైనా ఇంజెక్షన్ చేయడానికి పంపించండి. ఏమైంది సుజా? డాక్టర్తో మాట్లాడుతున్నట్టునో. అమ్మ బానే ఉందా? తెల్లవారు నుంచి నందితమ్మకి మళ్ళీ గుండెల్లో నొప్పొచ్చింది. డాక్టర్కి కాల్ చేశాను. ఇంజెక్షన్ చేయించడానికి నర్సుని పంపిస్తానని చెప్పారు. నువ్వేమీ కంగారు పడకు. టాబ్లెట్ వేశాక బానే ఉన్నారు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. రాత్రి మీరింటికి ఎలా వచ్చారో గుర్తుందా? ఏమీ గుర్తులేదు కదూ? అంతలా తాగారు. మల్లిక మేడం మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోయారు. నందితమ్మకి పొద్దుట్నుంచి ఒంట్లో బాలేదు. ప్రపంచంలో మీకున్నది ఒకటే బాధ. చుట్టూ ఎవరి గురించి ఆలోచించరా? వాళ్ళు మీ గురించి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మీకు మాత్రం ఏమీ పట్టదు. మొట్టమొదటిసారి మీకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా అని అనుమానం వస్తుంది. నందితమ్మకి ఏదైనా జరిగితే తను మా అత్త, నేను చూసుకుంటాను. నువ్వు ఈ ఇంటికి ఏమీ కావు, అర్థమైందా?
ఇక్కడ మనుషుల్ని వాళ్ళ మనసుల్ని తెలుసుకోవడం నీ వల్ల కాదు. రాత్రి తాగాను అంటున్నావు. ఎందుకు అంతలా తాగాను? నీ వల్లే, కేవలం నీ వల్లే. నీ జీవితంలో నేను పీడకలైనట్టు నా జీవితంలో కూడా నువ్వు పీడకలలా దూరం అయిపోతేనే నేను ఈ ఇల్లు రెండు ప్రశాంతంగా ఉంటాయి. నా జీవితంలో కూడా నువ్వు పీడకలలా దూరం అయిపోతేనే నేను ఈ ఇల్లు రెండు ప్రశాంతంగా ఉంటాయి. చెయ్యేందుకు పట్టుకున్నారు సార్? ఏమో, నిన్ను మళ్ళీ ఎవరు దూరంగా తీసుకుని వెళ్ళిపోతారా అని టెన్షన్గా ఉంది. వస్తాను మేడం. సారీ అత్త, నేను రాత్రి అంతలా తాగకుండా ఉండాల్సిందే. నేను పీపీ ప్లాంటేషన్కి వెళ్ళినప్పుడు చాలా కష్టపడ్డానత్త. అక్కడ ఎన్ని ట్రాక్టర్లున్నాయి, ఎంత లోడ్ దించుతున్నారు, అకౌంట్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ గమనించాను. దాదాపు చాలా వరకు సెట్ చేశాను. మధ్యలో వసుంధర్ని ఇంటికి తీసుకొని వచ్చినప్పటి నుంచే నా కాన్సంట్రేషన్ మిస్ అయిపోయింది. మొన్న అమ్మ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్స్ నా వల్లే ఈ కంపెనీ నష్టాల్లోకి వచ్చిందన్నట్టు మాట్లాడారు. నిన్న అమ్మ ఒక పని అప్పగిస్తే అది కూడా నేను సరిగా చేయలేకపోయాను. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో కొంచెం తాగాను. అయితే రోజు నేనెన్ని తాగాలి? ఇప్పుడు నీ ఫ్రస్ట్రేషన్ తీరిపోయిందా? లేదంటే చెప్పు. నిన్ను కార్లో బార్ దగ్గర దించి నేను ఆఫీస్కి వెళ్తాను. ఒళ్ళు పైన తెలియకుండా తాగి నట్టింట్లో నడవలేక పడిపోయావు తెలుసా? అదా నీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకునే విధానం? సారీ అమ్మా. అయినా ఒక ఇన్వెస్టర్, ఒక పార్టీ యూనియన్ లీడర్ నువ్వు వర్త్ కాదు అని చెప్తే వాళ్ల మాటలు నమ్మి తాగి తందరాలాడావే. మరి ఈ అమ్మ నీ మీద నమ్మకం పెట్టుకుని వైస్ చైర్మన్ గా అనౌన్స్ చేసిందే, ఆ బాధ్యత కనిపించలేదా? అది కాదమ్మా. పడ్డప్పుడు లేచిన వాణ్ణి లీడర్ అంటారు, మత్తులో పడిపోయిన వాణ్ణి కాదు. ఐ ప్రామిస్ అమ్మా, ఇంకొకసారి ఇలా జరగదు. జరిగితే నువ్వీ ఇంట్లో అడుగు పెట్టడం కూడా అదే ఆఖరి రోజవుతుంది. 4 కారణాలు వెతుక్కుని తాగేవాడు కాదు. ఎన్ని కారణాలున్నా తాగనం దూరంగా ఉండేవాడే కావాలి. అర్థమైందా? మల్లికా, బావున్నావా మల్లికా? బావున్నాను నీర్జా, నువ్వు బావున్నావా? బావున్నాను. నెక్స్ట్ వీక్ నా కొడుకు పెళ్లి, చెప్దామని వచ్చాను. ఓ అవునా, కంగ్రాచులేషన్స్. కూర్చో. ఏమనుకోవద్దు మల్లికా, ఇంకా చాలా మందికి కార్డ్స్ పంచాలి. పెళ్ళయ్యాక ప్రశాంతంగా వచ్చెళ్తాను. ఇదిగో, తనేగా నీ కోడలు.
ధ్రువ భార్య తనే. నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలమ్మా. అవును, కొత్త పెళ్లి కూతుర్ని ఇలా బోసిగా ఉంచావేంటి? కనీసం ఒక నగ కూడా మెడలో లేదు. తనిప్పుడు నీ కోడలు కదా, నీకు తగ్గట్టుగా ఉండాలి కదా. డబ్బొచ్చినంత తేలిక కాదు హోదా, దర్పం రావడం. అవి మనం ఎలా పెరిగామో, ఎలా బతికామో అనే వాటి నుంచొస్తాయి. నాకు తగ్గ కోడలు ఇంటికి రాలేదు. ఒక మంచి భార్యగైనా తనకి తగ్గట్టు ఉండనివ్వు. నీర్జా, పెళ్లికి తప్పకుండా వస్తాం. అలాగే మల్లిక, పెళ్లికి తప్పకుండా రండి. ఇక నేను వెళ్ళొస్తాను. ఈ ఇంటి కోడలుకో హోదా ఉంది, దానికి తగ్గట్టుగా ఉండు. కొంతమందికి కోట్లల్లోకొచ్చినా కూలి బుద్ధులు పోవు. అవి రేపటికుంటాయా, పార్సల్ అయిపోతాయా? ఆ నగలు తీసుకునే ఉద్దేశం నాకు లేదు. నీకుండకపోవచ్చు, నీకు కావలసిన వాళ్ళకు ఉండొచ్చేమో కదా. వీటి కోసమేగా ఈ డ్రామాలన్నీ. ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? ఇలా మోసం చేసి సంపాదించడం కంటే నీ పక్కలో పడుకుంటాను, డబ్బివ్వమని అడుగుంటే నీ మొహం మీద పడేస్తుండేవాణ్ణి. ఇంకా చాలు, ఆపండి.